బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడొచ్చు ఎక్స్టెన్షన్ రాడ్. తర్వాత ఈ బాక్స్లో ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి మరీ చిన్న 2 బాక్సులు ఇచ్చినారు. అవి ఏంటంటో మీరే చూడండి. ఇది ఆస్మా యాక్షన్ 4, దానికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ బాక్స్. వీటి మీద ఏమైనా రాసినారా అంటే దీని మీద అయితే ఏం రాయలేదు. దీని మీద అయితే ఇది రాశారు. ఏమని రాశారు మీరే చూడండి. రిమూవ్ ద కెమెరా బిఫోర్ సెపరేటింగ్ ద క్విక్ రిలీజ్ అడాప్టర్ మౌంట్ ఫ్రమ్ ద యాక్సెసరీ అన్నాడు. దీని అర్థం ఏమంటే ఇప్పుడు ఇది యాక్సెసరీ, ఇది క్విక్ రిలీజ్ అడాప్టర్ మౌంట్ పైన ఉన్నది. దీన్ని తీయడానికంటే ముందుగా ఫస్ట్ కెమెరాని పక్కకు తీయండి అని ఇచ్చినాడు అనమాట. తర్వాత లోపల ఏమున్నాయో చూద్దాం. దీంట్లో కెమెరా ఇది చూడొచ్చు మీరు. తర్వాత ఇది వచ్చేసి ప్రొటెక్టివ్ ఫ్రేమ్ ఇది. తర్వాత ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇది యాక్సెసరీకి సంబంధించింది. సిలికా జెల్ ఇచ్చినాడు. తర్వాత ఇది కూడా ఒక మినీ అడాప్టర్ మౌంట్, ఇది చిన్నది. ఇది ఏంటో ఇచ్చినాడు తెలియదు, దీనివల్ల ఉపయోగం ఏంటో నాకు. టైప్ సి కేబుల్ ఇచ్చినాడు. ఇది వచ్చేసి బ్యాటరీ కేసు. చూడండి అన్నీ పక్కన పెట్టినాను. ఇవి మనకి ఆ బాక్స్లో ఉన్నటువంటివి. మరి వీటి కవర్స్ అన్నీ తీసి ఒకసారి చూద్దాం. చూడండి కవర్స్ అన్నీ తీసేసాను. ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ ఇవన్నీ. ఇంకోసారి ఇవన్నీ చెప్తాను చూడండి. ఇది 1.5 మీటర్ ఎక్స్టెన్షన్ రాడ్. ఇది వచ్చేసి టైప్ సి పీడీ కేబుల్. ఇవి ఏవో ప్లాస్టిక్ స్టిక్కర్స్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి లెన్స్ హుడ్ అంటే దీని ఉపయోగం మళ్ళీ చెప్తాను. ఇది ఒక అడాప్టర్ మౌంట్, కొన్ని బ్రోచర్స్ ఇచ్చినాడు. తర్వాత డీజే వాళ్ళది లైట్గా ట్యాప్ గురించి కూడా ఇచ్చినారు. తర్వాత డీజే స్టిక్కర్స్ కొన్ని ఉన్నాయి ఇందులో. తర్వాత మెయిన్ మనకి కెమెరా ఇది ఉంది. ఇది ప్రొటెక్టివ్ కేస్. ఇది వచ్చేసి బ్యాటరీ కేసు. ఇందులోనే మనకి 3 బ్యాటరీస్ ఉన్నాయి. ఇది కూడా ఒక అడాప్టర్ మౌంట్. ఇది వచ్చేసి కర్వ్డ్ అదెసివ్ బేస్, ఇది చూడొచ్చు మీరు. తర్వాత ఇవి స్క్రూస్ ఇవి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతే. మరి ఒక్కొక్క పార్ట్ గురించి మరి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.